కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను కానీ దీన్ని ఆర్గనైజ్ చేయాలంటే కూడా అది ఒక టాస్క్, దాన్ని కూడా ఒక డిగ్రీ చేయాలని ఇప్పుడే అర్థమైంది. ఇది మా మమ్మీ ఎప్పుడో చేసుకున్నాను అనమాట ఇంటికి వచ్చిన కొత్తలో. ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. ఓ మై గాడ్. ఈ ఇంటికి రాగానే గృహరక్షణ చేసినప్పుడు గులాబ్ జామ్ చేసాం మేము. దాదాపు నెల అయిపోయింది. బట్ ఈ గిన్నె దాని యొక్క జ్ఞాపకార్థం అనమాట మేము పెట్టుకున్నాం ఇంట్లో. ఇప్పుడు వచ్చింది మా మెయిన్ టాస్క్, డీప్ ఫ్రీజర్. యాక్చువల్లీ ఎవరికి కూడా డీప్ ఫ్రీజర్ లో ఇన్ని ఐటమ్స్ ఉండు, ఆ ఘనత కూడా మాకే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నిన్న మొన్న కొన్న క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ వస్తూ ఉంటాయి మా ఇంట్లో. ఇదైతే అసలు సీల్డ్ పీస్, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మా వాడు. ఫ్రోజన్ నిమ్మకాయలను ఎప్పుడైనా చూసారా? వెల్కమ్ టు నవీన అల్టిమేట్ ఛానల్. సో మా హోమ్ టూర్ చూసారు అండ్ మిగతా అన్ని రూమ్స్ కి నేను రెడీ అయిపోయాను. చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేస్తూ ఒక్కొక్కటి రెడీ చేస్తూ మీకు చూపిద్దామని. సో దాంట్లో భాగంగా ఫస్ట్ యాక్చువల్లీ మాకు రోజు నిత్యం అవసరం మా ఫ్రిడ్జ్. కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను కానీ దీన్ని ఆర్గనైజ్ చేయాలంటే కూడా అది ఒక టాస్క్, దాన్ని కూడా ఒక డిగ్రీ చేయాలని ఇప్పుడు అర్థమైంది. సో మొత్తానికి ప్రస్తుతానికి ఏదో వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము బట్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను మీకు. దానికోసమే నేను ఆన్లైన్లో అంటే అమెజాన్లు, మీషోలు, ఐకియాలు ఎట్సెట్రాలు అన్నిట్లో కలిపి కొనుక్కున్న సామాన్ అనమాట ఇదంతా. అండ్ ప్రస్తుతం మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూపిస్తాను. అన్నీ మాకు ఇష్టం వచ్చినట్టు ప్రస్తుతం పని కావడానికి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం మేము. అండ్ దీన్ని ఇప్పుడు కొంచెం నా ఐడియాతో ఏమేమి చేయొచ్చు నేను చేస్తాను. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇదే వీడియోలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు అవి కూడా మార్చి నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అమ్మో, ఫ్రిడ్జ్ అంటే చాలా పెద్ద పని. ఇన్ని ఐటమ్స్ తీసి మళ్ళీ సర్దుకొని సెట్ చేసి అంతా అయ్యే వరకు 4-5 గంటలు పట్టేలా ఉంది. బట్ స్టార్ట్ చేస్తే అదే వస్తుంది అనమాట మూడు. సో స్టార్ట్ చేసేద్దాము. అరే వావ్, చూడండి ఇందాకే స్కిన్ కేర్ చేసి మళ్ళీ ఇందులోనే పెట్టేశాను. ఇది కొత్తగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అర్జెంటుగా దీని గురించి మీకు చెప్పాలి. నేను ఏం ట్రై చేసినా ఫస్ట్ మీకు చెప్పడం అలవాటు కదా. సో ఐ విల్ టెల్లిఫై. ఇది వచ్చేసి హిమాలయ వాళ్ళది బ్రైటనింగ్ విటామిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరం. మామూలుగా స్కిన్ కి ఏమైనా కొత్తది స్టార్ట్ చేసి అది వర్క్ అవుతుంటే మాత్రం మనకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కదా. అదే మ్యాజిక్ నా స్కిన్ కి ఇచ్చేసింది. ఇది ప్రోడక్ట్ చూడగానే నన్ను బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి తెలుసా? ఇదిగోండి, బ్రైటన్స్ స్కిన్ ఫ్రమ్ డే 3 అంట. అంటే వాడిన 3 రోజుల నుంచి మనకి బ్రైట్నెస్, విజిబుల్ చేంజెస్ కనిపించేస్తాయట. నిజంగా ఇది జరుగుతుందా? మామూలుగా మనం ఏదైనా ప్రోడక్ట్ వాడాలి అని అనుకుంటే ఒక 4 రోజులన్నా టెస్ట్ చేస్తాం కదా. బట్ డే 3 నుంచి అనగానే సర్ప్రైజ్ అయ్యి నిజంగా వాడి చూద్దాం అని తీసుకున్నా. నిజంగానేనండి, డే 3 నుంచి మ్యాజిక్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఆల్రెడీ హిమాలయావి నేను వాడుతున్నాను. డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం చాలా రోజుల నుంచి వాడుతున్నాను, ఆల్మోస్ట్ 6 months నుంచి వాడుతున్నాను. అండ్ నాకైతే చాలా బాగుంది. నా స్కిన్ ని నేను ఎంత హింస పెట్టినా దీనివల్ల నేను సేఫ్ అయిపోతున్నాను. అండ్ ఇప్పుడు ఆరెంజ్ సీరం అనగానే ఏంటబ్బా ఆరెంజ్ తో సీరమా, కొత్తగా ఉంది వినడానికి అని అనుకున్నాను. డే 3 నుంచి రిజల్ట్స్ అనుకుంటే ఇంకా మెస్మరైజ్ అయ్యా. మన డెత్స్ ఇన్ స్కిన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫ్రీ రాడికల్స్ వల్ల మన స్కిన్ డల్ అండ్ డీహైడ్రేట్ అయిపోతుంది. సో మన స్కిన్ లో విజిబిలీ బ్రైటర్ గా ఉంచాలి అనుకున్నా, హైడ్రేటెడ్ స్కిన్ ఉండాలి అనుకున్నా, న్యాచురల్ గ్లో రావాలి అన్నా, ఈవెన్ స్కిన్ టోన్ మెయింటైన్ చేయాలి అనుకున్నా, మన స్కిన్ కి మనం ఎఫెక్టివ్ గా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రోడక్ట్స్ నే ఇవ్వాలి. హిమాలయ బ్రైటనింగ్ విటామిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరం. ఇందులో 10% నియాసిడమైన్, 5x విటామిన్ సి అండ్ పవర్ ఆఫ్ ఆరెంజ్ ఉంటుంది టు గెట్ ద బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. నాకు విపరీతంగా నచ్చింది, ఎక్సైట్ చేసింది ఏంటంటే దీని హీరో ప్రోడక్ట్ అండి, ఆరెంజ్ అంట. ఆరెంజ్ తో సీరం తయారు చేస్తారు, చూడండి ఎంత బాగుంటుందో. సో అది కూడా న్యాచురల్, నేచర్ నుంచి తీసుకున్న ఆరెంజ్ నుంచి. ఈ సీరం మనం వాడడం స్టార్ట్ చేసిన 3వ రోజు నుంచి, అంటే డే 3 నుంచే మన స్కిన్ లో గ్లో వస్తుంది అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది. వాడడం అయితే పిక్చర్ ఈజీ. జస్ట్ దీన్ని ఒక 3 drops తీసుకొని అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. మన స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, ఈవెన్ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు నా స్కిన్ ఎలా ఉందో చూసారు, బిఫోర్ స్కిన్, ఆఫ్టర్ స్కిన్ ఎలా ఉందో చూడండి. అదండి విషయం. సో మీ స్కిన్ లో కూడా మ్యాజిక్ అవ్వాలి అనుకున్నా, 3rd డే నుంచి రిజల్ట్ కావాలి అనుకున్నా, ఈవెన్ స్కిన్ టోన్ కావాలి అనుకున్నా, బ్రైట్నెస్ కావాలి అనుకున్నా,
హైడ్రేటెడ్ స్కిన్ కావాలనుకున్నా వీ హ్యావ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్ గా ఉంది. అలాగే హిమాలయాస్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. హ్యాపీగా షాపింగ్ చేసేయండి అండ్ మీ స్కిన్ నిజంగా బ్రైట్ అయిందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. కూతకొస్తుంది, మాది సైరన్ ఇస్తుంది, నువ్వు ఎక్కువసేపు తీసావని. కరెక్ట్గా 1 minute తీసి ఉంచితే చాలు, మా ఫ్రిడ్జ్ అరుస్తూనే ఉంటుంది. నా చిన్న కొడుకు గుర్తొస్తూ ఉంటాడు నాకు. అండ్ ఈ అద్భుతాన్ని తీసే ముందు ఫ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ చెప్తాను మీకు. ఇది సామ్సంగ్ ఫ్రిడ్జ్ అనమాట, 4 door. ఇక్కడ ఇలా 2 doors వచ్చాయి, కింద 2 doors వచ్చాయి. ఈ కింద 2 డీప్ ఫ్రీజర్స్ అయితే కన్వర్టబుల్ అనమాట. ఒకవేళ మనకి డీప్ ఫ్రీజర్ సగం ఫ్రిడ్జ్ అవసరం ఉండదు కదా, మనం అంత ఫ్రోజన్ పెట్టుకోం కాబట్టి దీన్ని మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని మాత్రం ఫ్రీజర్గా ఉంచేసాను నేను. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్లో బటన్స్ వస్తాయి. సో ఇది ఫ్రీజర్గా మారుస్తామా, ఫ్రిడ్జ్గా ఉంచుతామా, ఇది మనం మీట్ మోడ్లో పెట్టుకుంటామా, ఏ మోడ్లో పెట్టుకోవాలంటే ఆ మోడ్లో మనం దీన్ని మార్చుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి 700 చేంజ్ లీటర్స్. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది లేటెస్ట్ లాంచ్, మొన్న ఈ మధ్య లాంచ్ అయిందంట. పైన ఇదంతా గ్లాస్, ఈ కవర్ తీయలేదు, మొత్తం సరదాగా తీద్దాంలే అని అలాగే ఉంచాను. అండ్ ఇది మొత్తం గ్లాస్, ఇది కూడా పైన కవర్ అంతా గ్లాస్. ఇంతకు ముందు ఉండే ఫ్రిడ్జ్లకు ఏంటంటే హ్యాపీగా మ్యాగ్నెట్లు పెట్టుకునే వాళ్ళం కదా, ఇవి గ్లాస్ ఫ్రిడ్జ్లు. వీటిని హ్యాండిల్ విత్ కేర్ చేయాలి, మ్యాగ్నెట్లు అతుకో. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోకండి, బట్ నా లాంటి వాళ్ళు ఇలా కామ్గా పీస్గా ఉండాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. అండ్ దీంట్లో 2 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డార్క్ బ్లూ, యాక్చువల్లీ తెలియట్లేదు, కొంచెం బ్లాక్ లాగా ఉంది, నాకు ఇంటీరియర్స్కి కలిసిపోయింది. దీంట్లో మనకు కావాలంటే మనం వేరే కలర్స్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు, బట్ నా ఇంటికి ఇదే సెట్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న 3-4 ఆప్షన్లలో నేను తీసుకున్నాను అనమాట. చలో యుద్ధం ప్రారంభిద్దాం. సరే, మా ఇంట్లో తరతరాలుగా ఎప్పుడూ ఉండేది దోసల పిండి అనమాట. దోసల పిండి తీసి పక్కన పెడతాం. వావ్, ఇది నా షూటింగ్ కప్పు. మా మమ్మీ ఎప్పుడు వారం రోజుల క్రితం కషాయం చేసి ఇందులో పెట్టి మర్చిపోయినట్టుంది. అవుచ్, ఇలాంటి ఘోరాలు చాలా దొరుకుతాయి ఈరోజు మా ఇంట్లో మీకు. ఆల్రెడీ నా ఫ్రిడ్జ్ టూర్ చాలా కామెడీది. ఒరిజినల్ ఫ్రిడ్జెస్ అసలు ప్రతి ఇంట్లో ఇలా ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, మన అమ్మల ఇంట్లో ఉంటే ఏమేమి ఫ్రిడ్జ్లో పెడతారు అనేది కూడా ఒక వీడియో చేశాను. కింద కమెంట్ సెక్షన్లో మళ్ళీ పిన్ చేస్తాను. ఆల్రెడీ చాలా మంది చాలా బాగా చూస్తారు. ఇంకా వీలైతే చూసేయండి, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చూడండి. మీ ఫ్రిడ్జ్కి ఎంతమంది రిలేట్ అవుతున్నారో చెప్పండి నాకు. ఆహా, ఇడియప్పం అప్పుడెప్పుడో కొన్న, పాడు కూడా అయిపోయింది, ఇట్స్ వేస్ట్. సో ఇలా సీల్డ్ ప్యాక్స్ ఉంటాయి అన్నమాట, మనం కొని ఫ్రిడ్జ్లో పెట్టి పూజ చేస్తూ ఉంటాం. ఇలాంటివి కూడా చాలా వస్తాయి. ఇది ఎప్పుడుది? ఇది మా మమ్మీ ఎప్పుడో చేసుకుంది అనమాట. ఇంటికి వచ్చిన కొత్తలో నేను పచ్చడి తింటాను, పచ్చడి వండుకుంది. అప్పుడే కొత్తగా వచ్చిన మామిడికాయ, ఫస్ట్ మామిడికాయ తెస్తే. కాకపోతే చాలా ఈ అనవసరంగా ఈ డబ్బా వేస్ట్ దీనికి. ఇదైతే సీల్డ్. మా మమ్మీకి ఏమైనా తెస్తే అందరం తెచ్చుకున్నాం, మా మమ్మీ కంపల్సరీ తెస్తా. బట్ ఈ సీల్ మాత్రం వారం రోజులు ఇలాగే ఉండి తర్వాత పడేస్తుంది అనమాట. ఇది 90% జరుగుతుంది. ఓ మై గాడ్. ఈ ఇంటికి రాగానే గృహరక్షణ చేసినప్పుడు గులాబ్ జామ్ చేసాం మేము, దాదాపు నెల అయిపోయింది. బట్ ఈ గిన్నె దాని యొక్క జ్ఞాపకార్థం అనమాట మేము పెట్టుకున్నాం ఇంట్లో. మా ఇంట్లో ఉండే సీల్డ్ పచ్చళ్ళు 1, 2, 3, 4, 5, 6 ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సామ్రాజ్యం వెళ్తుంది. ఇదిగోండి సీల్ కూడా ఇప్పలేదు మేము, కానీ అలాగే ఉంటాయి అనమాట పచ్చడి. మొత్తానికైతే మా ఫ్రిడ్జ్ ఖాళీ అయిపోయిందండి. ఇప్పుడే చక్కగా వాటర్ బాటిల్స్ నింపించి పెట్టించాను. అండ్ ఇప్పుడు నేను ఈ ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేస్తానో 1 by 1 చూపిస్తాను. మా నలుగురికి 4 బాటిల్స్ అనమాట, ఎవరి కలర్ వాళ్ళకి. ఇందులో చూస్ చేసేసుకున్నారు. ఇది పర్పుల్ కాబట్టి నాకు, ఎల్లో మా వాడికి, ఇవి 2 మా ఆయనకి, మా పెద్ద అబ్బాయికి అనమాట. ఎవరి కలర్ వాళ్ళని ఫిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇటు సైడ్ ఏమో చిన్న బాటిల్స్, అండ్ ఇవి కొంచెం పెద్ద బాటిల్స్. ఇవన్నీ మాకు ఇలా మూతలు ఉండేవంట ఇష్టం అనమాట. సో ఆల్మోస్ట్ ఇంటికి గ్లాస్ వేర్ తీసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో కూల్ టెంపరేచర్స్లో ప్లాస్టిక్ ఓకే కాబట్టి నార్మల్ ప్లాస్టిక్ అని కాకుండా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ స్పెషలైజ్డ్ ప్లాస్టిక్స్ అండ్ టప్పర్ వేర్స్ మాత్రం నేను ఫ్రిడ్జ్కి ఎక్కువగా వాడుతున్నాను. అండ్ బాటిల్స్ పని అయిపోయింది. ఇక్కడ మెయిన్ టాస్క్ అనమాట, దేన్ని ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది. మాకు ఇక్కడ ఫెసిలిటీ ఏమి ఇచ్చాడంటే, ఇది మనకి పెద్ద వస్తువులు పెట్టుకోవాలి అనుకుంటే ఇది మనం తీసేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం కావాలంటే మొత్తం కూడా ర్యాక్ ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఇచ్చాడు. సో మనకి ఆల్మోస్ట్ పెద్దగానే కావాలి కాబట్టి దీన్ని ఫుల్ ప్లేస్డ్గా నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇవేంటి అంటే ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఇటు సైడ్ రఫ్గా ఉంటుంది అండ్ ఇటు సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. ఈ రఫ్ సైడ్ని పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకొని మన ఫ్రిడ్జ్కి ఎంత కావాలో అంత ఆర్గనైజ్ చేసుకునే ఫ్రిడ్జ్ మ్యాక్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి ఆ క్వాంటిటీ తీసుకొని ఎక్స్ట్రా క్వాంటిటీ కట్ చేస్తాం.
మొత్తానికి కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. అండ్ ఇది మా ఫ్రిడ్జ్కి నేను అమెజాన్లో ఎతికి మరీ కొనుక్కున్న ఎగ్స్ ఆర్గనైజర్. సో ఇందులో ఏంటంటే 32 గుడ్లు పడతాయి అన్నమాట. తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. గుడ్లు అంటే మనిషికి రోజుకి 2 సార్లు కావాలి. ముఖ్యంగా మా ఇంట్లో అయితే గుడ్లు అవుతా బతికేస్తాం అన్నమాట. మేకు వారానికి 60 గుడ్లు మా ఇంట్లో సేల్ అవుతాయి. సో గుడ్లు రోజు ప్రతి పూట మా ఇంట్లో ప్రతి వాళ్ళు తీస్తూనే ఉంటారు కాబట్టి దానికోసం కొంచెం ఆర్గనైజేషన్ కావాలి, నీట్గా ఉండాలని చెప్పేసి. అండ్ ఇది ఒక రౌండ్ ట్రే అనమాట. ఫ్రిడ్జ్లో ఈజీగా కొంచెం ఏ సామాన్ ఏది కావాలి ఈజీగా తీసుకోవడానికి పనికి వస్తుంది అనేసి ఇది జస్ట్ ఈ కార్నర్లో సెట్ చేస్తాం. అండ్ దీంట్లో మేము రోజు నిత్యం మా మమ్మీ వాడే సామాన్లు ఉన్నాయి. ఇది కాజు పౌడర్, ఇది బాదాం పౌడర్. నా చిన్న అబ్బాయి డ్రై ఫ్రూట్స్ తినడు అనమాట. సో డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా పెట్టలేం కాబట్టి రైస్లో అది కలిపిస్తూ ఉంటాము, అందుకే దాన్ని ఇలా డిసైడ్ చేస్తాం. అండ్ ఒకటి నువ్వుల పౌడరు, ఒకటి పుట్నాల పౌడరు, ఇంకొకటి కొబ్బరి పౌడర్. ప్రస్తుతం కొబ్బరి పౌడర్ అయిపోయింది, బట్ దాని ప్లేస్లో అది పెట్టేస్తాం అనమాట. ఇలా ఆల్ పౌడర్స్ వాటి ప్లేస్లో ఇలా పైనుండి ఈజీగా తిప్పుకుంటే ఏది కావాలో అది తీసుకుంటే గుర్తు ఉంటుంది, తీసుకెళ్ళబుద్ధి అవుతుంది. అండ్ ఇవి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఏమంటారు దీన్ని, బౌల్సా ట్రేసా వాట్ ఎవర్. దీన్ని ఏంటంటే ఇక్కడ నీట్గా సెట్ చేస్తున్నాను నేను, దేనికి అది నీట్గా ఉండేటట్టు. ఓకే, అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా 3 పెట్టేసా. ఇప్పుడు దీంట్లో మనం ఫిల్ చేద్దాం మనకు కావాల్సిన డైలీ చిన్న చిన్న వస్తువులన్నీ. ఇవన్నీ కెచప్ ప్యాకెట్స్. కెచప్ ప్యాకెట్స్ అని ఒక దాంట్లో వేసేస్తున్నాం. మా ఇంట్లో కెచప్ బాగా సేల్ అవుతుంది అనమాట, అందుకే ఇలా వాళ్ళకి స్కూల్కి ఈజీగా ప్యాకెట్స్ తీసుకెళ్ళిపోవడానికి ఉంటుందని ప్యాకెట్స్ తీసుకుంటున్నాం. ఇవి చాక్లెట్ సిరప్స్, ఇవి కూడా కొంచెం స్నాక్స్ కోసం యూజ్ అంతా ఈజీగా ట్రావెల్ ఉంటాయని అవి తీసుకున్నాను. అండ్ ఇవి ఏదంటే చాట్ మసాలా, డ్రై ఈస్ట్, కస్టర్డ్ పౌడర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, దానికోసం దిస్ సెషన్. అండ్ ఈ పైన వచ్చేసి మా వాళ్ళవి, ఈ మా ఇంట్లో ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. అండ్ బడ్వేజర్ అనుకున్నారు, ఇది ఆల్కహాలిక్. అండ్ ఇదేంటో కనిపెట్టండి చూద్దాం, అండ్ ఎవరికో కనిపెట్టండి చూద్దాం. నాకు తెలిసి దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. అండ్ మా వాళ్ళ డ్రింక్స్. సో మొత్తానికి దీన్ని ఇలా డిసైడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏది కావాలన్నా ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ కావాలంటే ఫ్రెష్ క్రీమ్, చాక్లెట్ సాసెస్ కావాలంటే చాక్లెట్ సాసెస్, అండ్ సాసుల ప్యాకెట్లు, అండ్ ఈ మసాలా చాట్లు అన్నీ. సో ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇటువైపుకి వెళ్దాం. అండ్ ఇటు సైడ్ అంటే ఒక వైపు అంతా కూడా వెనిగర్, కార్డమమ్ ఫ్లేవర్స్, వెనిలా ఎసెన్స్, ఇలాంటి ఎసెన్స్లు అన్నీ కూడా ఒక దాంట్లో వేసి పెట్టేస్తున్నాం అనమాట. సో ఈజీగా ఇవి మనకు క్యాచ్ అవుతాయి. అండ్ ఇంకొక వైపు మా వాడు తినే చాక్లెట్స్, ఇదంతా కూడా చాక్లెట్ సెషన్. అండ్ ఇది కుంకుమ పువ్వు కూడా ఈ వెనిగర్ ఆ సెషన్లోనే పెట్టేస్తున్నాం అనమాట. అప్పుడప్పుడు మనకి వంటలకి అది యూజ్ అవుతుంది అనేసి. అండ్ మా ఇంట్లో బాగా సేల్ అయ్యేది, ఐ థింక్ నీళ్ళల్లో కూడా బాగా సేల్ అవుతుంది అనుకుంటా, టొమాటో కెచప్, మయోనీస్. సో వాళ్ళ కోసం ఇది కూడా అందుబాటులో పైన పెట్టేస్తాను. అండ్ ఈ పైన వచ్చేసి నేను యాక్చువల్లీ కూల్ డ్రింక్స్ మానేసాను, కాకపోతే ఇవి మాత్రం తప్పట్లేదు అనమాట. మనకి జ్యూసెస్ మా వాళ్ళు దీని మీద బతికేస్తారు, ఇవి ఉంటే చాలు. అందుకే ఇంకా వీళ్ళ కోసం తప్పని పరిస్థితుల్లో కొన్ని జ్యూసులు ఇలా క్యారీ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఇవి మా వాడికి టప్పవేళ్ళు చిన్న బాటిల్స్ అనమాట. సో మొత్తానికి ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఆర్గనైజేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెంటర్లో మిగతా అన్ని తీసుకుంటాం. అండ్ ఇప్పుడు మెయిన్ ఘట్టం, మా ఇంట్లో పిల్లలకి కానీ మా ఆయన కానీ చీజ్ ఆర్ బటర్ ఆర్ చీజ్ స్ప్రెడ్ ఆర్ క్రీమ్ చీజ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని మీద బతికేస్తూ ఉంటారు కాబట్టి మా ఇంట్లో ఇలా చీజ్ స్ప్రెడ్లు, బటర్లు, చీజ్ స్లైసెస్ ఇలాంటివి. సో దానికోసం ఇలా నేను 3 పార్టీషన్స్ ఉన్న ఇది ఒక ట్రే తీసుకున్నాను, ప్లాస్టిక్ ట్రే. ఇందులో కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ పార్టీషన్ తీసేయచ్చు అనమాట. ఇలా 2 పార్టీషన్స్ ఉంటాయి. దీంట్లో ఒక దాంట్లో అన్ని చీజ్ స్లైసెస్, ఇంకో దాంట్లో అన్ని బటర్స్, అని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంతకీ ఈ చిన్న బటర్ ప్యాకెట్లు ఎందుకు అనుకున్నారు, మా ఆయన బుల్లెట్ కాఫీ తాగుతారు అనమాట. బుల్లెట్ కాఫీకి కరెక్ట్గా 1 స్పూన్ ఆఫ్ డావిడ్ ఆఫ్ కాఫీ అండ్ ఈ కరెక్ట్గా ఇది స్లైస్ ఆఫ్ బటర్ అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. అందుకే ఆయన కోసం ఆయన బటర్ ప్యాకెట్లు తెచ్చుకున్నాడు. అండ్ ఇవి చీజ్ స్ప్రెడ్లో, ఇవి చీజ్ స్లైసెస్.
ఇవన్నీ కూడా పిల్లలవి. అండ్ దీన్ని ఇక్కడ సర్వ్ చేసుకున్నాం. మోజరెల్లా చీజ్ స్లైసెస్, చీజ్ స్ప్రెడ్, ఇలా చీజ్ ఫ్యామిలీ అంతా ఇందులో పెట్టాను. ఇవి రెండు కూడా 1-on-1 ఆర్గనైజేషన్. కిందొకటి మీదొకటి పెట్టుకుంటే మనకి ఏది కావాలంటే అది ఈజీగా తీయొచ్చు. ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు, ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు. అండ్ స్పేస్ కూడా ఇలా ఈవెన్గా అందంగా ఉంటుంది. ఆల్రెడీ డబ్బా కొన్నాను నేను. ఇది ఏంటంటే హోమ్ సెంటర్లో ఇలాంటి 2 డబ్బాలు తీసుకున్నాను. వీటికి మూతలు కూడా వచ్చాయి. సో ఇలా మనకి మా మమ్మీ పిండ్లు, దీంట్లో ఏమేమి పిండి ఉంది, రాగి పిండి, ఇంకా శనగపిండి, బాజ్రా ఫ్లోర్, మెంతులు, ఇలాంటివి ఎక్కువ రోజులు బయట పెడితే పాడైపోతాయట. సో మా మమ్మీ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటుంది ఇవన్నీ. సో ఇది మనకి పైన పెడుతున్నాం అనమాట, డైలీ అక్కర్లేదు కాబట్టి. ఇదొకటి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇవి 2 నేను ఐకియాలో తీసుకున్న ఆర్గనైజర్స్. ఇవి ఏంటి అంటే మొత్తం పిండ్లు అనమాట. ఏమేమి పిండో చూపిస్తాను. ఓకే, ఇవి ఫ్రిడ్జ్లోనే ఉండాలంట, బయట ఎక్కువ రోజులు పెడితే పాడైపోతాయట. సో ఇది ఆర్గానిక్ రాగి, ఇవి మెంతులు, ఇది కార్న్ ఫ్లోర్, ఇది ఎవరెడీ మిల్క్ పౌడరు, అండ్ ఇది బార్లీ పౌడర్ అనమాట. అలాగే ఇందులో కూడా కొన్ని పిండ్లు ఉన్నాయి, లైక్ శనగపిండి, గోధుమ పిండి అంటే మల్టీగ్రెయిన్ది, అండ్ రాగి పిండి, ఇంకేవో అలాంటి బయట పెడితే పాడైపోయే పిండ్లు ఉన్నాయన్నమాట, ఫ్రిడ్జ్లో నుంచి యూజ్ చేయాల్సినవి. అందుకనే దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టేద్దామని ఇలా ఆర్గనైజర్స్లో పెడితే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఎస్, లెట్స్ కీప్ దిస్. అండ్ ఇది నేను ఆర్గనైజింగ్ ట్రే మళ్ళీ ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నాను. ఇదేంటంటే దీంట్లోనే 6 డిఫరెంట్ ట్రేస్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మనము వంట కోసం 1 గంట ముందు కట్ చేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనమాట. మా ఇంట్లో ఇలా ఎప్పుడు వంటకి 1 గంట ముందు వచ్చి కట్ చేసి వెళ్ళిపోతారు. ఆ కట్ చేసినవి ఫ్రిడ్జ్లో ఇలాంటి ప్లాస్టిక్ వాటిలో పెడితే చిరాగా ఉంటుంది. అందుకే ఇది డిసైడ్ చేసాం అనమాట. సో ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటే, యాక్చువల్లీ ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకోవద్దంట, జస్ట్ వంటకు 1 గంట ముందు చాలు. అండ్ ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకేమైనా క్యారెట్ అలాంటివి ఉంటే కూడా పెట్టుకోవచ్చు. మేము మాత్రం అల్లం, ఇందులో వెల్లుల్లిపాయ వేయాలి, వెల్లుల్లిపాయ మర్చిపోయాము. సో వంటకి నిత్యం మనకు కావాల్సినవి మాత్రం ఆర్గనైజ్ చేసుకోవడానికి జస్ట్. అండ్ ఇది వచ్చేసి బటర్ బాక్స్. బటర్ని మామూలుగా ప్లాస్టిక్ దాంట్లో లేదా కవర్లో పెట్టకుండా ఇలా నీట్గా బటర్ బాక్స్లో, ఇది సెరామిక్ అనమాట, అండ్ పైన నైఫ్ కూడా ఉంటుంది. ఈ నైఫ్ తీసుకొని ఈ వుడెన్ ట్రైన్ ఓపెన్ చేసి లోపల బటర్ని వాడుకుంటాము. సో నేను కిడ్స్కి కానీ మా ఆయన కానీ ఎక్కువగా ఆయిల్ కానీ ఇంకేది వేయను, బటర్ వేసే కుక్ చేస్తాను అనమాట ఏదైనా. సో మాకు బటర్ చాలా యూస్, అందుకే దీనిపైన బటర్ బాక్స్ పెట్టేస్తున్నాను. అండ్ కింది షెల్ఫ్ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు పై షెల్ఫ్కి వచ్చేస్తే పైన నేను మళ్ళీ సేమ్ ఇలాంటిదే ఇంకో ఆర్గనైజర్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం. మేము నిమ్మకాయ రసం ఇలా స్టాక్ తీసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట, టపావేర్లో వేసేసి. ఇవి ఒక 3 రకాల పచ్చళ్ళు. అండ్ మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న దోసల పిండి, మై మామ్స్ స్పెషల్. ఈ పిండితో దోశలు తింటే ఇంకెక్కడ కూడా దోశలు తినాలని కూడా అనిపించింది అనమాట, అంత బాగుంటుంది మా ఇంటి దోశల పిండి. శ్రీవాణి పెద్ద ఫ్యాన్ అనమాట మా దోశల పిండికి, అంటే మా మమ్మీ చేసిన దోశల పిండికి. ఇది ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటుంది, ఈ డబ్బా తరతరాలుగా ఈ డబ్బాలో నుంచే. అండ్ ఇది మా ఇంట్లో మా మమ్మీ స్పెషల్ నెయ్యి చూపిస్తారండి. మా ఇంట్లో వెన్నె వచ్చే పాలే, బర్రెపాలు తీసుకుంటాం అనమాట, అందులోంచి వెన్నె తీసి మా మమ్మీ ఇలా నెలకొకసారి నెయ్యి చేసి ఇదే నెయ్యి మా పిల్లలకి పెడుతుంది. అండ్ ఈ నెయ్యి స్మెల్ టేస్ట్ అదిరిపోద్ది కాబట్టి ఈ నెయ్యి ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంటుంది అనమాట మాకు. ఈ నెయ్యి ఎప్పుడో ఒకసారి తీస్తాం కాబట్టి స్టోరేజ్కే కాబట్టి ఇలా వెనకాల పెట్టేస్తున్నాను నేను. అండ్ ఈ స్పేస్ని నేను మిగిలిచ్చాను ఎందుకు అని అంటే, ప్రతిరోజు మధ్యాహ్నం మిగిలిపోయిన ఫుడ్ లేదా ఈవినింగ్ మిగిలిపోయిన ఫుడ్ మేము ఏ పూట కాపుట పడేయము. ఫుడ్ మధ్యాహ్నం మిగిలితే దాన్ని స్నాక్స్కి తింటాము, రాత్రి మిగిలింది నెక్స్ట్ డే కూడా సేవ్ చేసుకొని తింటాం, వెయిట్ చేసుకున్నాం అవెన్లో పెట్టుకొని. కాబట్టి ఇలా మిగిలిపోయిన ఫుడ్ అంతా కూడా స్టోరేజ్ చేసుకుంటాం అనమాట. అయితే నేను ఇది గ్లాస్ తీసుకున్నాను, గ్లాస్ వేర్ ఐకియాలో తీసుకున్నాను అనమాట. ఇవి హోమ్ సెంటర్లో కూడా, ఎందుకంటే ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఇందులో స్టోర్ చేసుకుంటే వండిన తర్వాత ఇందులోనే వేసేసి ఇందులోనే తినొచ్చు, మిగిలిపోయిన ఇందులోనే యాజ్ ఇట్ ఈస్గా ఈ డెక్కన్ తీసేసి అవెన్లో పెట్టేసుకోవచ్చు. అవెన్లో కూడా ప్లాస్టిక్ అవి కాకుండా ఇలా గ్లాస్ వేర్ వాడితే మంచిదన్నమాట, వేడి చేయొద్దంట ప్లాస్టిక్ని. సో ఇలా గ్లాస్కి మారాను అనమాట. ఇలా అన్ని గ్లాస్ బౌల్స్ అన్ని ఇక్కడ ఈ 3 మిగిలిపోయాయి కదా, దీంట్లో చాలా స్పెషల్. ఇదేంటి అంటే దీని నిండా కూడా మేము ఫ్రూట్స్ స్టోరేజ్కి పెట్టుకున్నాను. ఇదిగోండి ఆ తోటలోని మ్యాంగోస్ అనమాట, ఎక్కువ రోజులు బాగుండాలని చెప్పేసి వీటిని ఇలా ర్యాప్ చేసి పెడుతున్నాం.
ఇక్కడ అన్ని ఫ్రూట్స్ పెట్టాను కదా, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఈ బాస్కెట్లో. సో దానికి తగ్గట్టుగా వాటి సైజులో నేను ఇవి ఐకియాలో తీసుకున్నాను అనమాట. సో ఇలా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకున్నాం. సో బాదాము, వాల్నట్స్, పిస్తా, అంజీర్, కిస్మిస్ అండ్ ఖర్జూరా ఇవన్నీ పెట్టేసాం కదా. దీనికి మూతలు కూడా ఉన్నాయి అనమాట. హ్యాపీగా మూతలు కూడా పెట్టేసాం. అండ్ ఈ మధ్యలో ఉన్న చిన్నదాన్ని నేను దేవుడికి డెడికేట్ చేశాను అనమాట. దేవుడి పువ్వులు అండ్ దేవుడికి సంబంధించిన ఆకులు అలాంటివి ఏమున్నా అందులో పెడదామని. అండ్ దేవుడికి రోజు పెట్టడానికి ఖర్జూర పళ్ళు అనమాట, డేట్స్ ప్రసాదానికి. సో ఇవేంటంటే దేవుడివి సపరేట్గా పెడితే మేము ఇంకెవరం టచ్ చేయం. పైనది ఆల్మోస్ట్ సెట్ చేశాను. ఈ ప్లేస్ నేను లాస్ట్ దాకా సేవ్ చేసుకున్నాను అనమాట. పైది ఈ ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కింద ఆర్గనైజేషన్. కింద నేనేం డిసైడ్ అయ్యానంటే, ఎస్ దిస్ ఇస్ స్పెషలైజ్డ్ ఫర్ వెజిటేబుల్స్. పైనుంచి కింది దాకా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. ఇటంతా ఫ్రోజన్ ఫుడ్ ఉందన్నమాట, బట్ అన్ఆర్గనైజ్డ్గా ఉంది. దాన్ని నీట్గా నేను సెట్ చేసుకోవడానికి ఈ వెజిటేబుల్ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఆర్గనైజర్స్ ఎలా అంటే ఇలా నీట్గా తీసుకోవచ్చు. దీంట్లో ఇది ఉంటుంది కింద స్టాండ్తో సహా. ఏంటంటే మనకి ఏమైనా పాడైపోయే కూరగాయలు ఉంటే కింద లైట్గా వాటర్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. వాటర్లో పైన కూరగాయలు పెడితే అవి పాడవు. సో దానికోసమని ఇది. కూరగాయలన్నీ ఇందులో అండ్ ఇందులో సర్వ్ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇలా నీట్గా లాక్ చేస్తాం. అప్పుడు మనకి ఏది కావాలో అనేది క్లారిటీ ఉంటుంది. డబ్బాలలో ఉంటాయి, కవర్లతో గలీజ్గా ఉండదు. ఫ్రిడ్జ్ నీట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఈజీగా బయటికి తీసుకోవడానికి వస్తాయి అనమాట ఇవి. సో దట్ మనం ఇలానే మనకి ఏ డబ్బా కావాలంటే ఆ డబ్బా తీసేసుకోవచ్చు. పెట్టడానికి కూడా ఇది రోజు కావాలి కాబట్టి పైన పెట్టుకుంటాం. సో ఇంకొక 2 ఇలాంటివి ట్రేస్ పడతాయి అనమాట ఇక్కడ. సో ఇంకో 2 కూడా తెచ్చుకోవచ్చు. ఇది వీట్ గ్రాస్. ఇది మా మమ్మీయే పండించి మరి నా కోసం పెట్టింది అనమాట. రోజు నాకు జ్యూస్లో గోధుమలేసి దాన్ని గడ్డి పూయించి ఇది నాకు రోజు మా మమ్మీ నాకు ఒక హెల్తీ జ్యూస్ ఇస్తుంది. ఆ జ్యూస్లో వేసిస్తుంది. ఇది ఇక్కడ పెడదాం. దీన్ని ఇలా ఫ్రూట్స్కి వాడేస్తున్నాం. లేదు మనకి ఏమైనా ఫ్రూట్స్ తోట ఉందంటే దానికి సంబంధించిన అన్ని కూడా వేసేసుకోవచ్చు. మొత్తానికి కూరగాయలు చూసారా ఎంత నీట్గా ఆర్గనైజ్ అయి ఉన్నాయో. ఇప్పుడు చూడాలనిపిస్తుంది నాకు దీన్ని. ఇప్పుడు వచ్చింది మా మెయిన్ టాస్క్, డీప్ ఫ్రీజర్. యాక్చువల్లీ ఎవరికి కూడా డీప్ ఫ్రీజర్లో ఇన్ని ఐటమ్స్ ఉండుండో, ఆ ఘనత కూడా మాకే. ఎందుకు అని అంటే ఏమైనా మా పొలానికి వెళ్తాం, అక్కడ నిమ్మకాయలు ఉంటాయి, అక్కడ చింతపండు వస్తుంది, అవన్నీ తెచ్చి పెట్టుకుంటాము. తెచ్చేటప్పుడు తేవాలని ఉంటుంది, కారు నింపుకొని రావాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేస్ లెక్క చచ్చిపోతుంటాం. అదే అనమాట ప్రాబ్లం. బట్ ఏదైనా బయట నిమ్మకాయలు ధరలు ఎట్లున్నాయని మీకు తెలుసు, ప్యూరిటీ ఎలా ఉందో తెలుసు. మా తోటలో మేము తెంపుకొని వచ్చి దాన్ని దాచిపెట్టుకొని అవే పిండుకొని తాగితే అది వేరు. అండ్ రోజుకి మా ఇంట్లో ఇంత బాటిల్ ఆఫ్ నిమ్మకాయ రసం సేల్ అయిపోతుంది అనమాట. మా ఆయనే తాగుతాడు సగం బాటిల్, తర్వాత నేను తాగుతాను ఇంకో సగము. మా ఇంట్లో అందరికి కూడా కొంచెం నిమ్మకాయ ఫేవరెట్స్ అనమాట. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, సి విటమిన్. మీరు కూడా తాగితే మంచిది. బట్ చూపిస్తా, నిన్న మొన్న కొన్ని క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ మీతో సహా ఉంటాయి మా ఇంట్లో. ఇదైతే అసలు సీల్డ్ పీస్, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మా వాడు. ఫ్రోజన్ నిమ్మకాయలను ఎప్పుడైనా చూసారా? ఇవే అనమాట. పన్నీర్ కూడా ఫ్రోజన్ మా ఇంట్లో. ఈ మూటలు ఏం చూసారా? నిమ్మకాయలు 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 నిమ్మకాయలు, ఫ్రోజన్ నిమ్మకాయలు. సౌండ్ చూడండి, ఇదిగోండి రాళ్ళలాగా ఉన్నాయి ఇవి సౌండ్. ఇది అప్పుడెప్పుడో కొన్న స్కిప్డీస్. ఇది మా ఊరి నుంచి తెచ్చిన చింతపండు. ఖాళీగా ఉంటే ఎంత అందంగా ఉంది మా ఫ్రిడ్జ్. అయితే ఇక్కడ దీనికి కూడా ఏమి ఇచ్చాడంటే హ్యాపీగా ఏది కావాలంటే అది మాత్రమే ఓపెన్ చేసుకునే విధంగా ఇచ్చాడనమాట. 3 కూడా. మీ దగ్గరకు వస్తే ఇదిగోండి, నేను మొత్తం ఇందులో మా చింతపండు, మా ఫ్రోజన్ నిమ్మకాయని ఇందులో డిసైడ్ చేస్తాను అనమాట. మొత్తం పట్టించా. అండ్ ఇలా నీట్గా మూస్తుంది ఈ ఐస్ ట్రేని లెఫ్ట్లో. ఆహా, నీట్గా కార్నర్కి సెట్ చేసా. ఇదేంటంటే ఇలా ఓపెన్ చేస్తే ఐస్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఐస్కి కింద ఒక ట్రే ఇచ్చాడు. దాంట్లో నేను ఐస్ ప్యాక్, ఫేస్ ఐస్ ప్యాక్, ఇది తెలుసు మీకు. ఇది లోపల ఐస్ ఉంటుంది అనమాట. ఒక 2 నిమిషాలు ఆగితే బయటికి వచ్చేస్తుంది, కొంచెం వాటర్లో తడితే. ఇలా ఫేస్కి ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది చాలా తక్కువ రేట్లో, అరౌండ్ 100 రూపీస్కే ఇది మీషోలో ఉంది. అండ్ ఇది మోకాలు నొప్పి, ఆ నొప్పి ఏదున్నా ఐస్ ప్యాక్ అనమాట. ఇది మేము రోజు వాడుతున్నాము మా ఇంట్లో. ఎప్పుడు ఐస్లు కావాలన్నా ఇంకా రెడీగా ఉంటాయి అనమాట మన ఇంట్లో. ఎస్,
మా ఇంట్లో ఎప్పుడు కూడా అమూల్ చాక్లెట్ బ్రౌనీ ఐస్ క్రీమ్ మాత్రం ఉంటుంది. దీన్ని కూడా పైన స్టోరేజ్ పెట్టేసుకుందాం. మిగిలిపోయిన మా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్లు. అండ్ ఇదంతా కూడా నాన్ వెజ్ ట్రే అనమాట. మా ఇంట్లో ఉన్న మీట్ ఇది. ఎస్, సో ఇలా ఫ్రెష్ టు హోమ్ నుంచి నేను 1 వీక్కి సరిపడా ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటాను మా ఇంటికి కావాల్సింది. చికెన్, ఫిష్, ప్రాన్స్ అలాంటివి ఏమేమి. మొత్తానికి 3 గంటల శ్రమ తర్వాత ఫైనలీ నా ఫ్రిడ్జ్ రెడీ అయ్యింది. ఎలా రెడీ అయిందో మీకు చూపిస్తారండి. ఇంతకటి మీద ఇప్పుడు నా ఫ్రిడ్జ్ చూస్తే అందంగా కనిపిస్తుందా మీకు? దిస్ ఇస్ మై రియల్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్. సో ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నాయి, ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే, దాంతో ఇంకా ఈజీగా ఉంటుంది, స్పేస్ సేవింగ్ ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమేమి ప్రోడక్ట్స్ అవి కూడా తీసుకొని అవి కూడా జమ చేసి ఇంకొక టూర్ చేసి అది కూడా చూపిస్తాను. బట్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న వాటిల్లో ఇక్కడ వాటర్ బాటిల్స్, మా 4గురికి 4 బాటిల్స్, అండ్ ఇక్కడ వచ్చేసి నేను టొమాటో కెచప్స్ అండ్ చాక్లెట్ సాస్, ఫ్రెష్ క్రీమ్స్, నా వీట్ గ్రాస్ పౌడర్, అండ్ ఇటు వచ్చేసి మసాలాస్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇలా సపరేట్గా కొన్ని వీటిలో వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా డ్రింక్స్. సో ఎప్పుడు ఇంకా ఈ స్పేస్ దీనికే వాడతాం. ఇటు వచ్చేసి మళ్ళీ వాటర్ బాటిల్స్. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళకి కొంచెం మంచి జ్యూసెస్ అండ్ మంచి నోడి వాటర్ బాటిల్స్. అండ్ ఈ పైన వచ్చేసి నేను ఈ స్పేస్ పెట్టేశాను అనమాట. టక్కున మనకి కొంచెం స్పేస్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఏదున్నా అందులో డంప్ చేసేయచ్చు, ఏమైనా టక్కున ఎక్స్ట్రా ఏది కొన్నా. అందుకే ఈ స్పేస్ని మాత్రం సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని పొడులు అండ్ ఇక్కడ ఎప్పుడు మా తరతరాల దోసల పిండి. ఇక్కడ వచ్చేసి ఈ స్పేస్ అంతా కూడా ఎవ్రీడే ఫుడ్స్ అండ్ పాల కోసం. అండ్ ఇటు వచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు పచ్చళ్ళు, నిమ్మకాయ జ్యూస్. ఈ కింది షెల్ఫ్కి వచ్చేస్తే ఇక్కడ అన్ని పొడులు మా చిన్నోడి కోసం. ఇటు వచ్చేసి బటర్స్ అండ్ ఇటు వచ్చేసి చీజ్ అండ్ బటర్స్. సో ఇలా ఈ ట్రాక్ అంతా కూడా నడిపిస్తా. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ 3 సపరేట్ పార్టీషన్స్ వచ్చాయి. ఈ పార్టీషన్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్, ఈ పార్టీషన్ అంతా కూడా దేవుడి పువ్వులు, దేవుడికి డేట్స్, దేవుడికి సంబంధించిన ఇంకేమైనా వచ్చినప్పుడు ఇది వేసేస్తాను. అండ్ ఇటు వచ్చేసి మొత్తం ఫ్రూట్స్. సో అలా పైదంతా కూడా సెట్ చేసా. అండ్ కిందికి వచ్చేసి ఇటు ఐస్ ట్రేస్ అండ్ ఐస్ క్రీమ్స్ లాంటివి పెట్టుకున్నా. ఇటంతా కూడా ఫ్రోజన్ ఫుడ్ లైక్ నాన్ వెజ్ అంతా కూడా ఇటు వేసుకున్నా. ఏది కావాలన్నా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట, బయటికి తీసుకోవచ్చు. ఇటంతా కూడా ఫ్రోజన్ ఫుడ్, మా తరతరాల మా సంపద, మా నిమ్మకాయలు. ఇటంతా కూడా కూరగాయలు. హ్యాపీగా ఏది కావాలంటే అది ఈజీగా తీసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి ఆర్గనైజేషన్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసి ఇంకొన్ని కూరగాయలు, ఇటు వచ్చేసి ఇంకొన్ని కూరగాయలు. మా పన్నీర్ కానివ్వండి, ఇంకా గోంగూర ఉంది అండ్ బత్తాయిలు అలాంటివన్నీ ఇందులో స్టోరేజ్ పెట్టేసా. మొత్తానికి క్లోజ్ చేసేసి అండ్ ఇప్పుడు మా వాళ్ళకి ఎంతో ఇష్టమైన సర్మనీ చేయబోతున్నా. ఈ స్టిక్కర్ ఇంతవరకు పీకలేదన్నమాట. ఇప్పుడు పీకేసి నీట్గా చేయబోతున్నాం మా ఫ్రిడ్జ్ని. ఆహా, ఏదైనా కొత్త వస్తువుకి అలా పీకుతూ ఉంటే ఆ కిక్కే వేరు కదండి. ఎంత సూపర్గా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. అండ్ గైజ్ ఈ ఫ్రిడ్జ్ నేను ఎంత కొన్నానంటే నాకు ఆఫ్టర్ ఆఫర్ అంటే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్, డిస్కౌంట్లు అన్ని పోను 1,55,000 పడింది నాకు ఈ ఫ్రిడ్జ్. చాలా మంది దీని రేట్ ఎంత అని అడుగుతారని నాకు తెలుసు, అందుకే మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇది కూడా చెప్పాను. దానికి మా ఫ్రిడ్జ్ రెడీ అయిపోయిందో. మా మమ్మీ ఎంత బాధపడుతుందో పాపం ఇవన్నీ చూసి. మా మమ్మీ ఆధ్వర్యంలో ఉండుంటే ఈ ఫ్రిడ్జ్ ఇంకొక 2-3 సంవత్సరాలైనా ఆ కవర్ తీసేది కూడా కాదు. మా మమ్మీ అలాగే మెయింటైన్ చేసేది. బట్ అన్ఫార్చునేట్లీ మా చేతిలో ఉంది కాబట్టి ఈ గ్లాస్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు పగులుతుంది, ఈ అప్డేట్స్ అన్ని ఎలాగో మనం కలిసే ఉంటున్నాం కాబట్టి ప్రతి వారం 2 బ్లాగులతో ముందుకు వస్తున్నాయి కాబట్టి చెప్తాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై ఫ్రిడ్జ్ టూర్. హోప్ యూ లైక్ ఇట్. మీకు ఏమి నచ్చాయో కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ వీడియో రిలీజ్ చేయాలి, కిచెనా లేకపోతే బాల్కనీయా, రూమ్సా, హాలా, ఇలాంటివన్నీ చెప్పండి. అన్ని సపరేట్గా నేను ఎలా ఆర్గనైజ్ చేశాను, నాకు కొత్త ఇంటిని ఉన్న స్పేస్ని ఎలా యూటిలైజ్ చేశాను చెప్పిన తర్వాత మొత్తం హోమ్ టూర్ మళ్ళీ రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ ఇంటీరియర్స్ హోమ్ టూర్ అయితే రిలీజ్ చేస్తాను, కింద లింక్ ఇస్తున్నాను, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.